నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్యూర్ రేర్ పాలసీలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సీఎం రేవంత్ వెల్లడి ఆదాయం పెంచడం పేదలకు పంచడం లక్ష్యమని స్పష్టీకరణ తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు భారీగా నామినేషన్లు ఒక్కో సర్పంచ్ పదవికి సగటున 6 పోటీ పడుతున్నట్లు ఎస్ఈసీ వెల్లడి నేతల పనితీరుపై సర్వే చేయిస్తున్నామన్న చంద్రబాబు కార్యకర్తల మనసెరిగి నడుచుకోవాలని సూచన పొలిటికల్ గవర్నెన్స్ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ ఏలూరు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి బలహీనపడిన దిత్వా తుపాను వాయుగుండంగా తమిళనాడు తీరంలో కేంద్రీకృతం కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయన్న ఐఎండీ నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఎస్ఐఆర్పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాల డిమాండ్ స్తంభింపజేయొద్దని అధికార పక్షం విజ్ఞప్తి ఆదాయం పెంచి పేదలకు పంచే విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను 3 భాగాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. అందుకోసం ప్యూర్ రేర్ పాలసీలు తీసుకువస్తున్నామన్నారు. 2037 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కునేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని స్పష్టం చేశారు. తెలంగాణను కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనమీలుగా అభివృద్ధి చేయబోతున్నామని తెలంగాణ ముఖ చిత్రం ఇదేనని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ 3 రకాల ప్రణాళికల్ని క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సచివాలయంలో ఆదివారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. యువత, మహిళలు, రైతులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరి ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందిస్తున్నామన్నారు. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానంతో ముందుకెడుతున్నామని చెప్పారు. మా దార్శనికతే మా భవిష్యత్ ప్రణాళిక. దీనికోసమే ఈ గొప్ప సమ్మిట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇందులో అందరినీ ఆహ్వానించి వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ముందుకెడుతున్నామని పునరుద్ఘాటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ఆహ్వాన పత్రికను మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఐఎస్బీ, నీతి ఆయోగ్ సంస్థల సహకారంతో విజన్ డాక్యుమెంట్ తయారీలో లక్షలాది మందిని భాగస్వాముల్ని చేస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్యూర్. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, మూసీ నది కాలుష్యం ఉంది, వాహనాల కాలుష్యం ఉంది, ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. వీటిని తగ్గించడము లేకుండా చేయడము, తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే. ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా కాలుష్యాన్ని తొలగించడానికి, ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేయడానికి ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని 2170 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం. రెండోది ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఫెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ గా ఏర్పాటు చేస్తామని, అందులో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు, బుల్లెట్ ట్రైన్ వంటివి అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు దాదాపుగా ఒక 360 కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం. దీన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ కింద ఈరోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం. ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు, చందన్వల్లి, సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెజ్లు ఉండొచ్చు, రేడియల్ రోడ్స్ ఉండొచ్చు, మెట్రో విస్తరణ ఉండొచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈ రోజు ఈ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వామ్యం చేస్తున్నాము. గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. మూడోది రీజనల్ రింగ్ రోడ్ అవతల తెలంగాణ బోర్డర్ రేర్.
ఈ విభాగంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ, అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఇస్ కాల్డ్ రేర్, ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాము. డిసెంబర్ 6వ తేదీ నాటికి విజన్ డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. సోమ, మంగళవారాల్లో విజన్ డాక్యుమెంట్ ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించాలన్నారు. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామిక, ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీని ప్రభుత్వం నియమించనుంది. ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేస్తారు. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డాష్బోర్డ్ ద్వారా సీఎం పర్యవేక్షించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని, అందులో 1000 మంది ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ తీసుకున్న దార్శనిక ముందడుగుతో మరో అద్భుతం కార్యరూపం దాల్చబోతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్ నుంచి స్కేలప్ మ్యానుఫ్యాక్చరింగ్ సౌకర్యం ఈ తరహాది దేశంలోనే మొట్టమొదటిదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో అందుకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ పంచుకున్నారు. జీనోమ్ వ్యాలీలో నెక్స్ట్ జనరేషన్ ల్యాబ్ సూట్లు ఉంటాయని, అవి బయోఫార్మా ఆవిష్కరణలతో మరింత వేగవంతం కానున్నాయని వెల్లడించారు. నాడు కేసీఆర్ దూరదృష్టి, నేడు సత్ఫలితాలు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. స్టార్టప్లు, మధ్యతరహా కంపెనీలు ఫిజికల్, డిజిటల్ విధానంలో నెట్వర్కింగ్ ద్వారా సహకరించడంలో బయోఫార్మా హబ్ దోహదం చేస్తుందని కేటీఆర్ వివరించారు. నేతల పనితీరుపై ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేయించి సమాచారం తెప్పించుకుంటున్నామని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కార్యకర్తల మనోభీష్టం మేరకే నాయకులు నడుచుకోవాలని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సూచించారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు మొదలు బూత్ స్థాయి కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమిష్టిగా పనిచేసి ప్రజల్లో ఉందామని, కార్యకర్తల్ని పట్టించుకోకుండా ప్రజల్లో ఉండకపోతే మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదని గుర్తు చేశారు. ఏపీని 5 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పెట్టుబడుల సదస్సు ద్వారా ఇప్పటికే 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. తెలుగుదేశం పార్టీకి 12 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు, 46,000 మంది బూత్, 8,000 మంది యూనిట్ ఇన్ఛార్జ్లతో ఓ పెద్ద వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. వీరంతా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 17 నెలలుగా తానే పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారని, అన్ని స్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని సూచించారు. ప్రతి నెల 1వ తేదీన ఎలాంటి ఆటంకం లేకుండా పింఛన్ల పంపిణీ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ఇప్పటి వరకు 50,763 కోట్లు ఖర్చు చేశామన్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల్లో నిర్వహించే వర్క్షాపులు, 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, ఇలా ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొన్నారని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కొన్ని చోట్ల అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. అర్హులకు అన్యాయం జరగకూడదని సూచించారు. త్వరలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉమ్మడి కుటుంబాలకు మరింత లబ్ధి చేకూరుస్తామన్నారు. వైసీపీ హయాంలో ఏపీ విధ్వంసానికి గురైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలకుల అరాచకాల గురించి ఇంకా చర్చ జరగాలని తెలిపారు. పార్టీ కార్యక్రమాలకు డిసెంబర్ క్యాలెండర్ రూపొందించామని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి చెబితే కూటమిని కాదని, మరో పార్టీకి ప్రజలు ఓటు వెయ్యరని అన్నారు. నేతలు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఇప్పటికే పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గోపీనాథపట్నం గ్రామంలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛను అందించనున్నారు. అక్కడే పింఛను లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. నల్లమాడులో ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ప్రజావేదిక వద్ద ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. ప్రపంచంలోనే అత్యంత భారీ క్వాంటమ్ లెర్నింగ్ మిషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే 10,000 మంది విద్యార్థులు వైజర్ కార్యక్రమంలో చేరారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని క్యూబీటెక్, క్యూ కృషి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంలో భారత జాతీయ క్వాంటమ్ మిషన్ మార్గదర్శకత్వంలో ప్రారంభించారని గుర్తు చేశారు. అమరావతి ప్రపంచ క్వాంటమ్ లెర్నింగ్ హబ్గా రూపుదిద్దుకుంటోందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే 50,000 మంది విద్యార్థులను ఈ ప్రపంచ స్థాయి క్వాంటమ్ ట్రైనింగ్లో చేర్చగలమనే నమ్మకాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల ప్రజల్ని వణికిస్తున్న దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీపై వర్షాల ప్రభావము తగ్గనుంది. తుపాను ప్రభావంతో నిన్న ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. చిరుజల్లులు కురిశాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 88.75, జలదంకిలో 56.25, తిరుపతి జిల్లా చిట్టమూరులో 32.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా తుపాను ఇవాళ వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. వివిధ జిల్లాల్లో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దిత్వా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి రాష్ట్రంలో పరిస్థితిని హోంమంత్రి అనిత సమీక్షించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవడం సహా ప్రాణనష్టం లేకుండా చూడాలని చెప్పారు. తుపాను హెచ్చరికలతో నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. పలుచోట్ల పర్యటించి స్థానికులతో మంత్రి మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందొచ్చినా తన దృష్టికి తేవాలని సూచించారు. జిల్లాలో నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించగా ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమాన్ని రద్దు చేశారు. వరదలు వచ్చే అవకాశం ఉండడంతో పెన్నా తీర ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు. వివిధ శాఖల అధికారులతో నెల్లూరు కలెక్టరేట్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెద్ద నష్టాన్ని లేకుండా మనం జాగ్రత్త పడడం ఇవన్నీ కూడా జరిగాయి. సైక్లోనిక్ ఎఫెక్టు, విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా రెయిన్ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన్నా రివర్ ద్వారా, ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే అన్వేషిస్తా ఉన్నాం. అటు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్షించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 7,871 మంది గర్భిణులు ఉన్నారన్న మంత్రి వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల సముద్ర తీరంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. చీరాల, వేటపాలెం బీచ్లను మంగళవారం వరకు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. దిత్వా ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. చిరుజల్లులతో ప్రారంభమై జోరుగా వాన పడింది. వర్షంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, తిరుగు ప్రయాణమయ్యేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చంటిపిల్లలు ఇబ్బంది పడ్డారు. ఘాట్ రోడ్డులో వాహనదారుల్ని టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేశారు. దిత్వా ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో పంట చేలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఖరీఫ్ సాగు చేశారు. ఇంతవరకు 1,09,000 ఎకరాల విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటను గట్టెక్కించుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. కోతల్ని వాయిదా వేసుకున్నారు.
కోసిన పంట తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దిత్వా ప్రభావంతో పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై రహదారులపై చెట్లు నేలకూలాయి. బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించి అధికారుల్ని అప్రమత్తం చేశారు. కొరిసపాడు, అద్దంకి మండలాల్లో ఆయన పర్యటించారు. తిమ్మనపాలెం చెరువును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గాజులపాలెం సచివాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో 6 పోటీ పడుతున్నారు. పలు పంచాయతీల్లో సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి విడతలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామ సర్పంచి, వార్డు సభ్యుడి పదవుల కోసం ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో తీవ్ర పోటీ నెలకొంది. తొలి విడతలో 4236 గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవుల కోసం 25654 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 17940 నామినేషన్లు చివరి 2 రోజుల్లో దాఖలయ్యాయి. తొలి విడత ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో 6 పోటీ పడుతున్నారు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల వారీగా సర్పంచి పదవులకు అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1387 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ జిల్లాలో తొలిదశ ఎన్నికలు జరిగేది 159 గ్రామ పంచాయతీల్లో. అంటే సగటున ఒక్కో పంచాయతీలో 8.7 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 99 సర్పంచ్ పదవులకు 822 నామినేషన్లొచ్చాయి. అంటే సగటున 8.3 మంది ఉన్నారు. తరువాతి స్థానంలో మహబూబాబాద్, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. సగటున 8 మంది నామినేషన్లు వేశారు. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 122 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 297 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. తొలి విడత ఎన్నికలకు బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బరిలో ఉండే వారెందరో పూర్తి స్పష్టత వస్తుంది. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న వాగ్వాదాలు మినహా ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక శ్రీపురం గ్రామానికి చెందిన సర్పంచి స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఓసీ వర్గానికి చెందిన ఒకరు తన భార్యను నిలబెట్టేందుకు సిద్ధపడ్డారు. అలాగే బీసీ వర్గానికి చెందిన మరో సీనియర్ కార్యకర్త బంగారయ్య తన భార్యను పోటీ చేయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ నుంచి మద్దతు లభించడం లేదని మనస్తాపానికి గురైన బంగారయ్య ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆయనను హుటాహుటిన నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం ఎన్నికల కార్యాలయం వద్ద బీజేపీ, జనసేన మద్దతుతో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసేందుకు హరిచంద్ర నాయక్ నామినేషన్ వేశారు. ఆయన స్థానికంగా ఓటరు కానప్పుడు నామినేషన్కు ఎలా అనుమతిస్తారని ప్రత్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హరిచంద్ర నాయక్ నామపత్రాన్ని తిరస్కరించారని ఎన్నికల కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల అధికారి కలగజేసుకుని నామినేషన్ రద్దు చేయడంతో వివాదం సద్దుమణిగింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరిస్తామంటూ యువకులు ఆందోళన చేపట్టారు. తండాలోని సీలింగ్ భూముల్ని పట్టాలు చేసేంత వరకు తమ ఊరిలో ఓటింగ్ వద్దని నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఉప్పలపహాడ్ గ్రామ సర్పంచి, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రామస్తులంతా ఒక్కటై ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. రెండో విడత నామినేషన్లో భాగంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి. దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయం కొనసాగిన శీతాకాల సమావేశాలుగా ఇవి నిలవనున్నాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం 13 బిల్లులను ఆమోదం కోసం జాబితా చేసింది. వీటిలో ఒకటి ఆర్డినెన్స్ స్థానంలో ఉండగా 2ంటిని లోక్సభ కమిటీ ఆమోదించింది. ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంట్లో చర్చించాలని మెజార్టీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, విదేశాంగ విధానం, రైతుల సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యంపైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. అయితే శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ విషయంలో విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.